తిరువూరు చాలా వెనుకబడిన నియోజకవర్గం. ప్రతి నిమిషం చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని 24 గంటలు కష్టపడుతున్నారు. అందరం కూడా తిరువూరుని అభివృద్ధి చేయడంలో ముందుందాం. తిరువూరులో నిజంగా చూస్తే చాలా మారుమూల ఉన్న ప్రాంతం, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు దాని మీదే కంకణం కట్టుకున్నారు. తిరువూరు గురించి మేము అభివృద్ధికి ముందుకు తీసుకెళ్దామని మేము అందరం కూడా ఆలోచించాం. తెలుగుదేశం పార్టీ తరఫున తిరువూరుని ఎట్టి పరిస్థితుల్లో అగ్రగామిగా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. మేము తిరువూరు అధికారం చేపట్టంగానే 25 తాండాల్లో ట్యాంకులు, ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులు ఎక్కడైతే ఉన్నారో 50 కోట్లు పెట్టి ఆర్డబ్ల్యూఎస్ వర్కులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వర్కులు ప్రారంభమై ఇంకొక 20 రోజుల్లో మొత్తం ప్రతి తాండాకి మంచినీటి సౌకర్యం ఆర్డబ్ల్యూఎస్ కింద మేము ఇవ్వబోతున్నాం. R&B కింద సుమారు 45 కోట్లు ఏ నియోజకవర్గంలో కూడా లేని విధంగా R&Bకి 45 కోట్లు శాంక్షన్ చేయించాం. నరేగా కింద 30 కోట్లు, CSR కింద నరేగా కింద 30 కోట్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి అయితే అక్కడ ఏదైనా ఒక పారిశ్రామిక ప్రాంతం ఉండాలి కాబట్టి ఏదైనా మంచి ఇండస్ట్రీని చూడమంటే లెదర్ ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి త్వరలో అక్కడ కూడా రాబోతుంది. ఇక మెయిన్ అయితే CSR యాక్టివిటీ కింద ప్రతి గ్రామంలోనూ మంచినీళ్లు ఉండాలని చెప్పి ఆల్రెడీ ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో మొత్తం సుమారు 10 వాటర్ ప్లాంట్లని ఆల్రెడీ 5 రెడీ అయిపోయినాయి, ఓపెనింగ్ అవుతున్నాయి. ఇంకో 5 కూడా ఇంకొక నెలలో రెడీ అవుతాయి. సుమారు 70 గ్రామాలు, అందులో RWS ద్వారా వాటర్ ఇచ్చిన గ్రామాలు తీసేస్తే సుమారు 50 గ్రామాల్లో కూడా ఎక్కడైతే SC BC మైనార్టీ ఉన్నారో అక్కడ మంచినీటికి RO ప్లాంట్లు కూడా పెట్టబోతున్నాం. వీటన్నిటితో పాటు మేము తిరువూరుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం. ఒకటే చెప్తున్నాం, తిరువూరు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే సాగుతుంది. తెలుగుదేశం అందరం కూడా కలిసికట్టుగా తిరువూరు అభివృద్ధి చేస్తాం. ఈ మధ్య కొన్ని సంఘటనలు చెప్తున్నారు నా గురించి, కొన్ని మీడియాల్లో వినటం జరిగింది. 1-2 మీడియాలో, ఎక్కువ మీడియాలు కాదు. ఆ మీడియాలు కూడా ఏమంటారంటే సేవల దేవదత్ అనే వ్యక్తి దగ్గర నుంచి నేనేదో డబ్బులు తీసుకున్నట్టు, NRI గిరి అనే అతి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నట్టు వచ్చినాయి. నేను ఒకటే చెప్పదలిచాను, నేను గత 4 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఇచ్చిన ఇదే రోజు ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టాలి అంటే సుమారు 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 2500 మందికి ప్రతిరోజు ఉచితంగా భోజనం ఇచ్చిన వ్యక్తిని నేను. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆ రోజు వైద్యం అందకపోతే మెడికల్ క్యాంపులు పెట్టి మెడికల్ ద్వారా వైద్య సహాయమే కాకుండా నా ట్రస్ట్ ద్వారా నా సొంత నిధులతో ఉచితంగా వైద్యం, మందులు కూడా ఇచ్చిన వ్యక్తిని నేను. ఎన్నో జాబ్ మేళాలు పెట్టిన వ్యక్తిని నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాం అనేది కలలో మాట. నాకు విజయవాడలో ఎవరితోనూ విజయవాడే కాదు NTR జిల్లా ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు లేవు. నేను ఎవరి దగ్గర కూడా ఏ రోజు తీసుకునే వ్యక్తిని కాదు. నాకున్న ఆర్థిక లావాదేవీలు 2 పార్ట్నర్లు ఉన్నారు, అది కూడా చిన్న పార్ట్నర్లు. వాళ్ళతోనే ఏదన్నా ఒక ఆర్థిక లావాదేవీలు ఏదన్నా ఉన్నాయంటే విజయవాడ కానీ NTR జిల్లాలో కానీ వాళ్ళిద్దరితోనే ఉన్నాయి. ఇక దేవదత్ అనే వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను రాకముందే అక్కడ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేసిన వ్యక్తిని నేనైతే ఇన్ఛార్జ్ ఇప్పించలేదు. నేను ఎలక్షన్ ముందు 3 నెలల్లో 4 నెలల ముందో తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళా. ఆ తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళిన క్రమంలో నేను ఆ రోజుకే దత్తు అనే ఆయన ఇన్ఛార్జ్ కింద ఉన్నారు. కాబట్టి అప్పటికే ఆయన ఒక హాస్పిటల్ పెట్టి గత 4 సంవత్సరాల నుంచి తిరువూరుకి సేవ చేయాలని ఎన్నో డయాలసిస్ కేసులు ఆయన హాస్పిటల్లో చేయటం వల్ల ఆయన హాస్పిటల్ కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. మరి కొంతమంది రాసినట్టు దత్తు గారు నాకు ఎంపీకి డబ్బులు ఇచ్చాను అని ఉంటే అది అన్న పాత ఎంపీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జి నా క్రమంలో అవ్వలేదు. ఆ పాత వ్యక్తికి ఏమన్నా ఇచ్చారేమో తెలుసుకుని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతమంది వ్యక్తులు ఎవరన్నా తప్పుడు సమాచారం ఎవరికన్నా వస్తే, వారికి ఏమన్నా తెలియక మాట్లాడితే దాన్ని ఒకసారి చూసుకుని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. రెండోది గిరి అనే వ్యక్తి NRI కింద ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, గత 7-8 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన వ్యక్తి.
నేను అమెరికా ఎప్పుడో ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు నన్ను కలిశాడు. మీరు అందరూ ఎన్ఆర్ఐలు వచ్చి ఇవాళ రాష్ట్రంలో కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అధికారంలోకి రాకపోతే మన బిడ్డల భవిష్యత్తు అల్లకల్లోలం అయిపోతుంది, మన రాష్ట్ర పరిస్థితులు మీరు అందరూ వచ్చి కృషి చేయాలంటే అదేవిధంగా ఎలక్షన్ సమయానికి అతను వచ్చి విసన్నపేటలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయటం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు ఆర్థిక లావాదేవీలు మా మధ్య లేవు. ఏదన్నా ఆయన పార్టీ కోసం ఖర్చు పెడితే గౌరవ ఎమ్మెల్యే గారికి ఖర్చు పెట్టవచ్చు, గౌరవ ఎంపీకి ఖర్చు పెట్టవచ్చు, లేదా పార్టీ కోసం ఖర్చు పెట్టి అక్కడ పార్టీకి ఏమైనా ఖర్చు పెట్టాడేమో నాకు తెలియదు. కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. నా క్యారెక్టర్ తెలిసిన ఎవరైనా ఇటువంటి ఎవరు నమ్మరు, అది అందరికీ తెలిసిందే. కాబట్టి అటువంటి ఏదన్నా ఉంటే మీకు వివరణ ఇచ్చుకుంటున్నా. నేను దాని గురించి వివరణ ఇచ్చుకుంటున్నా. ఒకటే, మనందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ కింద తిరువూరిని అభివృద్ధి చేద్దామనే నేను కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు, లోకేష్ గారు అయితే మరీ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసం తిరుగుతున్నారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ అందరం కూడా కలిసికట్టుగా తిరువూరిని అభివృద్ధి చేయడంలో కష్టపడదాం. ఏదన్నా అపోహలు కనుక మన మధ్య ఏదన్నా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే మన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి వివరించి నిజంగా ఎవడన్నా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా చేస్తారంటే ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటామే కానీ మనం మాట్లాడుకుంటాం మంచి విషయం కాదని నేను తెలియజేసుకుంటున్నా. ఇక దత్తు గారి గురించి చెప్తున్నాం. గత 3 నెలల బ్యాక్ నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, నేను చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను, నా హాస్పిటల్ ఇబ్బంది పడితే నేను ఒకటే మాట అన్నా, ఇబ్బంది పడద్దు, మీరు పార్టీ కోసం కష్టపడి 9 సంవత్సరాలు కాన్స్టిట్యూన్సీలో కష్టపడిన వ్యక్తి, మీ ఆర్థికంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే నేను ఏదో కొంత సహాయం చేస్తాను, మీరు హాస్పిటల్ని మళ్ళీ సరిగ్గా తీసుకురండి అంటే అట్లాగేనని చెప్పడం జరిగింది. ఇది జరిగిన విషయాలు. అవన్నీ మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చాను. ఇక కొన్ని పత్రికలు కాదు, ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్. ఆ టీవీ ఛానల్ వ్యక్తికేమో జగ్గయ్యపేట సీటు, మరి ఆ ఛానల్ ఇక్కడ ఉందో లేదో మరి నాకు తెలియదు కానీ ఎక్కడ కనపట్లేదు. ఆ టీవీ ఛానల్ వ్యక్తికి జగ్గయ్యపేట సీటు గురించి ఒక జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ఇది తీసుకుని ఎప్పుడు చూసినా శ్రీరామ్ తాతయ్యని విమర్శిస్తాడు, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు, ఇంకొకళ్ళందరినీ విమర్శిస్తూ ఉంటారు. ఇక రెండోది ఆ ఛానల్ ఉంటే ఉండొచ్చు కూడా, మరి వాళ్ళు ఎప్పుడు వివరణ తీసుకుంటాం కూడా ఉండదు. ఏదన్నా ఒక ఆరోపణ వస్తే ఏముండదు, ఉన్నది ఛానల్ కూడా ఉంది. ఎప్పుడు వివరణ తీసుకునే పరిస్థితుల్లో లేని ఛానల్ ఒక ఛానల్. ఆ ఛానల్ జగ్గయ్యపేట సీట్ తెచ్చుకోనన్నా తుక్కుగా నిన్ను నోడిస్తారు. అంతేకాకుండా నీకు ఏదన్నా అభిప్రాయం ఉంటే ఎదుట వ్యక్తుల గురించి రాసేటప్పుడు తాతయ్య గారిని విమర్శిస్తావు, రఘురాం గారిని విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు, లోకేష్ని విమర్శిస్తావు. నీకు ఇదేమి కర్మరా బాబు అని నాకు ఒక ఫీలింగ్. తప్పకుండా నువ్వు ఒక మంచి వ్యక్తివే, ఎక్కడన్నా ట్రాప్లో పడితే భయించి బయటకు రావాలని కోరుకుంటున్నా. ఇక రెండోది సాక్షి, ఇదొక కరపత్రం. ఈ కరపత్రం ఈ మధ్య నా మీద ఒక ఆర్టికల్ రాసింది, ఎమ్మెల్యేలపై బొస కొడుతున్న కాల్ నాకు అంట. నేను టెలిఫోన్ ట్యాపింగ్ చేశానంట. బాబు ఎవరు రాశారు కానీ వార్త, నిన్నైతే మేము వదలం, నా పేరు కూడా పెట్టావు, నీ అదృష్టం కొద్దీ నా పేరు కూడా పెట్టావు. ఈ వార్తలో నేను గౌరవ శాసనసభ్యుడు, మా మాజీ కేంద్ర మంత్రి, మా మార్గదర్శి సుజనా చౌదరి గారి ఫోన్ ట్యాప్ చేశానంట. ఈ వ్యక్తి రాసింది ఇవన్నీ కాన్స్పిరసీలు. ఈ వ్యక్తికి రాసింది ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంకి ఓ యుద్ధం పెడదాం అనుకునే స్టైల్లో రాసావు. ఆయన మాకు మార్గదర్శి, నాకు మా అందరికీ పెద్ద ఆయన ఫోన్ నేను ట్యాప్ చేశాను. ఇది నువ్వు రాసేది. ఈ కర్రపత్రిక నిత్యం నా మీద విషం కక్కుతానే ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే మా పెద్ద గౌరవ పూజలు నందమూరి తారక రామారావు గారు ఒక మాట చెప్పారు, అది ఇప్పటికే కూడా నా చెవిలో మోగుతూ ఉంటుంది. నువ్వేదన్నా మంచి పని చేయాలనుకుంటే నీకు 100 అడ్డంకులు వస్తాయి, వాటిని పట్టించుకోకుండా ముందుకు నడువు. అది మా పెద్ద మాకు నేర్పిన సూత్రం. ఇటువంటి చెత్త కార్యక్రమాలు చేసే ఈ పత్రిక నిన్ను ఆల్రెడీ ఇవాళ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, క్రిమినల్ డిఫర్మేషన్ వేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా మొన్న అడిగా, క్రిమినల్ డిఫర్మేషన్ వేస్తే కేసులు ఎందుకు కట్టట్లేదని. ఇతను రాసే ఈ పేపర్ రాసేవన్నీ కూడా ఏ రోజు చూసినా పోనీ దీంట్లో ఒకటే అడుగుతున్నా, టెలిఫోన్ ట్యాపింగ్ చేశాను కదా నువ్వు అన్న దాని ప్రకారం అరెస్ట్ చేయించున్నాను. మరి టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఒక మహానేరం, తప్పకుండా అరెస్ట్ చేయించు. నేను ట్యాపింగ్ చేశానా, కాల్ రికార్డ్స్ తీశాను, ఏదో చెప్పు. కాబట్టి ఇటువంటి ఎన్నో కాన్స్పిరసీలు రాష్ట్రం మీద పడుతున్నాయి.
కాబట్టి మనం ముందుకు వెళ్ళే విషయంలో, అభివృద్ధిలో, సంక్షేమంలో అన్నింటిలో కూడా మనందరం కూడా ఎన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని, లోకేష్ గారి కష్టాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 2047 వికసిత్ భారత్ యొక్క కష్టాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళి తప్పకుండా వారి ఆశయాలు సిద్ధించే విధంగా మనం కూడా కృషి చేద్దామని, ఏదన్నా ఉన్నా అందరం కలిసి ఈ విజయవాడ నగరాన్నే కాదు తిరువూరు పట్టణాన్ని, తిరువూరు నియోజకవర్గాన్ని కూడా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటూ, వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మహిళా బిల్లు రేపు రాబోతుంది. తప్పకుండా అందరి మహిళలకి మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో ఈ బిల్లు తీసుకొచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.